ఏదో జరుగుతుందేమో అని ఆశ క్రియేట్ ఆశ చేయడం. నిజమే కానీ ఎమ్మెల్యే గారు ఆశ నిజమే కానీ ఈ అబద్ధాల పునాదుల మీద అబద్ధాలు చెప్పి ఈ బాలకోటే గారు మీకు కూడా సంక్రాంతి భోగి శుభాకాంక్షలు. ఈ ఆశ అబద్ధాల పునాదుల మీద ఈ ఆశల సౌధాన్ని నిర్మించి ఆశల సౌధంలో వాళ్ళ మనుషుల్లో వాళ్ళ ఇప్పుడు సారథి గారు అన్నట్టు వాళ్ళ కంపెనీనో వాళ్ళ ఎమ్మెల్యేలను వాళ్ళ నాయకుల్లో ఆశల సౌధంలో పెడదామని అనుకుంటే అది నిలబడేదేనా? వెంకటేష్ గారు నమస్తే. నమస్తే అండి. శ్రీనివాసరెడ్డి గారికి అలాగే పార్సారథి గారికి కూడా కనుమ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే ఏబిఎన్ వీక్షకులందరూ కూడా పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. వెంకటకృష్ణ గారు, జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్లు వచ్చినాయి, కూటమి ప్రభుత్వానికి 124 సీట్లు వచ్చినాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని పట్టించుకోనక్కర్లా. ఆయన భయపడుతున్నాడు, ఆయన ఓడిపోయాడు, ప్రజల్లో పరుసనబడ్డాడు. చర్చ ఇది కాదు. ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక ఎస్టీ కులానికి సంబంధించిన డిఎస్పీని పిలిచి మరీ వార్నింగ్ ఇచ్చాడు. ఒక చట్టాన్ని బెదిరించాడు. మొన్న సుబ్బరాయుడిని బెదిరించాడు, అంతకుముందు తెలుగుదేశం పార్టీ నాయకులను బెదిరించాడు. సప్త సముద్రాలు దాటి అని అన్నా. సుబ్బరాయుడినే సప్త సముద్రాలు అవతరున్న లాక్కొస్తా అని అన్నది తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడినే. అంటే ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక ఎస్టీ కులానికి సంబంధించిన మురళీ నాయక్ని ఒక డిఎస్పీని బెదిరిస్తే ప్రభుత్వం ఏం చేయాలండి? సెక్షన్ 3 పెట్టకూడదా? ఆయన అధికారి కాదా? రేపొద్దున ఆయన బతకొద్దా? రేపు ఆయన అధికారంలోకి వస్తాడు, ఆయన అన్నట్టుగానే చంపేస్తాడు డాక్టర్ సుధాకర్ లాగా డిఎస్పీ మురళీ నాయక్ని. ఎవరు బాధ్యత పడతారు? ఇప్పుడు ఎవరు నాడిస్తున్నారు? ఇప్పుడు ఎలుక పిల్లి నాడిస్తుందా, పిల్లి ఎలుక నాడిస్తుందా? ఈ రోజున రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఎవరు? ఎందుకు ఇచ్చారు మీకు 124 సీట్లు? జగన్మోహన్ రెడ్డి గారు ఎస్టీఆర్ని బెదిరిస్తానంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మాటలను సీరియస్గా తీసుకోవాల్సిన అక్కర్లేదని చెప్పడానికా, లేదా చూసుకోమనుకుంటానికా, చేతులు కట్టుకోవటానికా? ఇటుకోడి మీరు వైసీపీ నాయకుల యొక్క ఎమ్మెల్యేల మీద మంత్రుల మీద చర్యలు తీసుకోరు. రేషన్ బియ్యం అంటారు తప్ప ఏ రేషన్ బియ్యం అని లోపలయ్యరు. భూకుంభకోణము, ఆర్థిక దోపిడీ, విచ్చలవిడి దోపిడీ, సోషల్ మీడియాలో దుర్మార్గం, మహిళల హననం చెప్తారు తప్ప చర్యలు తీసుకోరు. మరి ఆయన బెదిరిస్తున్నాడు. మరి ఆయన బెదిరిస్తున్నప్పుడు ఎందుకు కట్టకూడదు ఎస్టీఐ సెక్షన్ 3 యాక్టు? ఇదే బాలకోట అమరావతి ఒక సభకి వెళ్తుంటే 41 నోటీస్ ఇచ్చారు. నేను నోటీస్ తీసుకుని ఏమన్నారు తెలుసా? పోలీసులు కేసు కట్టి కోర్టులో పెడతాం, జైలుకు పంపిస్తాం అన్నారు. సభకి వెళ్తుంటే మీకు ఒక ఉదాహరణ చెప్తా వెంకటకృష్ణ గారు. దేవినేని ఉమా అనే ఒక మాజీ మంత్రి మీద ఒక ఎస్సీ డ్రైవర్ చేత కేసు పెట్టించి సెక్షన్ 3 కట్టించి 30 రోజులు జైల్లో పెట్టారు.